తొందరగా వెళ్లొచ్చని ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆ రోడ్డు మీద వెళ్తుంటే ఎటు మళ్లాలో తెలియని పరిస్థితి. సడన్ గా వాహనం తిప్పితే వేగంగా వచ్చి ఢీకొట్టడమే ఆ రహదారి యమదారిగా మారింది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో పశ్చిమ బైపాస్ ను నూతనంగా నిర్మించారు. చెన్నై నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు విజయవాడ సిటీలోకి వెళ్లకుండా బైపాస్ నిర్మించారు. వాహనదారులు ఈ బైపాస్ కు చేరుకునేసరికి తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. విజయవాడ వైపు వెళ్లాల్సిన వాహనాలకు సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో నేరుగా పశ్చిమ బైపాస్ పైకి వెళ్లిపోతున్నాయి. మంగళగిరి లేదా విజయవాడ వైపు ఎలా మళ్లాలో తెలియక డ్రైవర్లు మధ్యలోనే వాహనాలను తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో హైవేపై వేగంగా వచ్చే వాహనాలతో ఢీకొనే ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత 2 రోజులుగా ఈ ప్రాంతంలో జరిగిన పలు ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరిగింది. హైవే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రామాణిక నిబంధనలు పాటించకపోవటమే ప్రధాన కారణమని అంటున్నారు. హైవే జంక్షన్ల వద్ద ముందస్తు హెచ్చరిక బోర్డులు, దిశా సూచనలు, సర్వీస్ రోడ్లు, సేఫ్టీ మార్జిన్లు ఉండాలి. కానీ ఈ ప్రాంతంలో అమలు కాలేదని వాహనదారులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో లైటింగ్ సదుపాయం కూడా సరైన స్థాయిలో లేకపోవటం ప్రమాదకరంగా మారుతోంది. హైవే అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరపరాధుల ప్రాణాలు పోతున్నాయని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ, మంగళగిరి వైపు వెళ్లే మార్గాలకు స్పష్టమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, ముందుగానే డైవర్షన్ సూచనలు ఇవ్వాలని అంటున్నారు. ప్రమాదకర యూటర్న్లను నివారించేలా డివైడర్లు ఏర్పాటు చేయాలని చెబుతున్నారు స్థానికులు, వాహనదారులు. 15 రోజులు కాలేదు ఈ బైపాస్ రోడ్డు నూతనంగా ప్రారంభించి. ఈ 15 రోజుల్లో ఇప్పటికి 3 చనిపోయారు, అనేకమైన మందికి యాక్సిడెంట్లు జరిగినాయి. ఎదురు నుంచిన వాహనాలతో నిన్న పద్మశాలికి సంబంధించిన మంగళగిరికి సంబంధించిన ఇద్దరు పద్మశాలీలు భార్య భర్తలు విజయవాడ గుంటూరు ఫంక్షన్కి వెళ్ళి వస్తా చనిపోవడం జరిగింది. ముస్లింస్ ఇద్దరు వస్తుంటే భార్య లారీ కింద పడి చనిపోయింది. వాస్తవంగా ఇది ఇక్కడ రింగ్ రోడ్డు లాంటిది ఒకటి వేయగలగాలి. అలాంటిది చేయకుండా NH5 అధికారులు నిర్లక్ష్యం ఇది. ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహించాల్సింది NH5 అధికారులే. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాలా? ఎవరైతే ఈ రోజు నిన్న చనిపోయారో వాళ్ళతో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఎవరైతే దీనికి NH5 అధికారులు ఉన్నారో చనిపోయిన వారికి భారీగా వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం.